హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను బీరకాయతోటి ఒక చక్కటి వంటను చేసి చూపిస్తాను రండి చూద్దాం. పొద్దున్నే హడావిడి లేకుండా కుక్కర్‌లో ఇలా లంచ్ బాక్స్‌లోకి ప్రిపేర్ చేస్తే త్వరగా అయిపోతుంది కర్రీ ప్రిపరేషన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలను, 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మంచి సువాసనతో మంచి రుచి వస్తుంది కూరకు. కరివేపాకు వేసుకొని కలుపుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. మీకు ఇష్టం లేకపోతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్కిప్ చేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అర కేజీ బీరకాయ ముక్కలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా ముక్కలు బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక కప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవడం వలన ఈ కూరకు మరింత రుచి వస్తుంది. మీకు ఇష్టమైతే కనుక కొన్ని పెసరపప్పు, కొన్ని పచ్చిశనగపప్పు కలిపి యాడ్ చేసుకోండి. తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కూరలో ఆల్రెడీ పచ్చిమిర్చి ముందుగా యాడ్ చేసుకున్నాం కాబట్టి మన స్పైస్కి తగ్గంత కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కూరను. బీరకాయ ముక్కల్లో ఉప్పు కారం అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కూరను. ఈ విధంగా బాగా అన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూను గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. గరం మసాలా ఇష్టం లేకపోతే కనుక కొంచెం ధనియాల పొడును, జీలకర్ర పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. బీరకాయ ముక్కల్లో నుంచి నీరు వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ నీరు యాడ్ చేసుకోకుండా ఒక పావు కప్పు నీరు యాడ్ చేసుకొని కూరంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ను క్లోజ్ చేసుకొని సిమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బీరకాయలు బాగా ముదురు అయితే కనుక 3 విజిల్స్ రానివ్వండి. లేతకాయలకైతే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి నీరు ఎంత ఉంది కూరలో అనేది. ఎక్కువ నీరుగా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో సరిచూసుకొని ఏవైనా తక్కువ అయితే కనుక ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన బీరకాయ కూర రెడీ అవుతుంది. బీరకాయ శనగపప్పు కూర కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.